ఇక కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందా? 6 గ్యారెంటీలు 420 హామీల అంశంలో ప్రజలకు మొండిచేయి దక్కిందా? రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేంటి? అంతర్గత కుమ్ములాటలు, ప్రజలకు మాయమాటలతోనే కాంగ్రెస్ సర్కారు కాలం వెల్లదీసిందా? ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలపై పాలకుల ప్లాన్ ఏంటి? కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో విధ్వంసాలకే పరిమితమైందా? రేవంత్ పాలనలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో రెండేళ్లు పూర్తయింది. హస్తం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు అనేక హామీలిచ్చింది. 6 గ్యారంటీలు 420 హామీలతో ప్రజల్ని మభ్యపెట్టింది. అందులో ప్రధానంగా ఆసరా పెన్షన్ 4000కు పెంచుతామని, మహిళలకు 2500, కళ్యాణ లక్ష్మిలో ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని హామీలు గుప్పించారు. రుణమాఫీ, రైతు భరోసా నిధులు, కౌలు రైతులకు అనేక వాగ్దానాన్ని చేసింది. అలాగే నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తామని మాటిచ్చింది. ఇవే కాకుండా ఇంకా అనేక హామీలతో ప్రజల్ని నమ్మించి నట్టేయడం ఉంచింది కాంగ్రెస్. ఎన్నికల్లో ఇచ్చిన ఇబ్బడి ముబ్బడి హామీలతో కాంగ్రెస్ ను నమ్మి ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. కానీ ఓడెక్కేదాకా ఓడమల్లన్నా, ఓడ దిగినాక బోడమల్లన్నా అన్న చందంగా హస్తం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల్ని విస్మరించింది. మహిళలకు ఫ్రీ బస్ మినహా ఏ ఒక్క హామీ పూర్తి స్థాయిలో అమలవ్వడం లేదు. మహిళలకు గ్యాస్ సిలిండర్ కోసం 500 ఇస్తామని హామీ ఇచ్చినా కానీ పూర్తి స్థాయిలో సబ్సిడీ అందడం లేదు. 200 యూనిట్లకు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినా కావడం లేదు. ఇంకా అనేక దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయి. మహిళలకు 2500, వృద్ధులకు 4000 పెన్షన్, పెళ్లి చేసుకున్న మహిళలకు తులం బంగారం వంటి పథకాలపై చేతులెత్తేసింది ప్రభుత్వం. ఇవే కాకుండా రైతులకు పూర్తి స్థాయిలో 2 లక్షల రుణమాఫీ చేయలేదు. పైగా రైతు భరోసా నిధుల్ని ఒకసారి పూర్తిగా ఎగ్గొట్టింది. దాదాపు అన్ని విడతల్లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందలేదు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అందరికీ రైతు భరోసా నిధులు వేసినప్పటికీ రానున్న రోజుల్లో ఇస్తుందా లేదా అన్న అనుమానం ఉంది. ఇప్పటికే రైతులకు సరిపడా యూరియా అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందడంతో రైతులంతా ఆగ్రహంతో ఉన్నారు. దీంతో రేవంత్ సర్కార్ రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిందన్న విమర్శలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండగా ఉద్యోగార్థులను రెచ్చగొట్టిన రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారులు ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగుల్ని రెచ్చగొట్టారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. దీంతో నిరుద్యోగులంతా ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎన్నికల ముందు తమకు హామీ ఇచ్చిన రాహుల్ గాంధీ రావాలంటూ ఆందోళన కూడా చేశారు. సిటీ లైబ్రరీకి వెళ్లిన కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ను కడిగిపారేశారు. ఇవే కాకుండా నిరుద్యోగ భృతి, విద్యార్థులకు స్కూటీలు వంటి హామీలిచ్చి కాంగ్రెస్ మభ్యపెట్టిందని నిరుద్యోగులంతా భగ్గుమంటున్నారు. ప్రధానంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి వెనుకబడిన వర్గాల ఓట్లను దండుకుంది కాంగ్రెస్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కామారెడ్డి డిక్లరేషన్ ప్రకటించారు. స్థానిక సంస్థలతో పాటు విద్యా, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్ ను నమ్మిన బీసీలంతా ఆ పార్టీకి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి అధికార పీఠమెక్కిన తర్వాత తూతూ మంత్రంగా కులగణన చేసి హడావిడి చేశారు. అసెంబ్లీలో బిల్లుతో పాటు రిజర్వేషన్ల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇవేవీ అమలు కాకపోవడంతో ఢిల్లీ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆందోళనకు దిగారు. అయినప్పటికీ పెంచిన రిజర్వేషన్ల అంశంపై క్లారిటీ రాలేదు. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి చివరికి పాత రిజర్వేషన్ల ప్రకారమే సర్పంచ్ ఎన్నికలకు వెళ్లారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ పెంచకపోవడంపై బీసీలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రానున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లోనైనా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తుందా లేదా అన్న చర్చ నడుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో పథకాల అమలును గాలికొదిలేసి విధ్వంసాలకే ప్రాధాన్యత ఇచ్చారన్న చర్చ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే హైడ్రా పేరుతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఇప్పటికీ నగరంలో ప్రజలు బుల్డోజర్ల భయానికి వణికిపోతున్నారు. రేవంత్ వ్యవహార శైలితో జనాల్లో ఆందోళన నెలకొంది. ఇవే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పనికి ఒక రేట్ ఫిక్స్ చేయడంతో రియల్టర్లు, బిల్డర్లు రగిలిపోతున్నారు. దీనికి తోడు రేవంత్ సోదరుల అరాచకాలు, మంత్రుల కుటుంబ సభ్యుల దోపిడీతో అనేక ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రుల వ్యవహార శైలితో సొంత పార్టీ నేతలు సైతం అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారట.
ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, అధికారంలోకి వచ్చాక చేసేది మరొకటని రగిలిపోతున్నారని వినికిడి. రేవంత్ వ్యవహార శైలితో తెలంగాణ కాంగ్రెస్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతోందన్న భావనలో హస్తం పార్టీ శ్రేణులు ఉన్నారు. హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై ఆగ్రహంగా ఉందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కంటే కేంద్ర ప్రభుత్వంతో సఖ్యంగా వ్యవహరించడం పట్ల ఢిల్లీ పెద్దలు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా ఒంటెద్దు పోకడలు పోతున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహంతో ఉన్నారని టాక్. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనపై ప్రజల కంటే సొంత పార్టీ శ్రేణులే అసంతృప్తితో రగిలిపోతున్నాయట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన తీరు మార్చుకొని ప్రజలకు ఇచ్చిన హామీల్ని అమలు చేస్తారా లేక ఇదే తీరును కొనసాగిస్తారా చూడాలి.